రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా ప్రస్తుత రాజకీయాలపై అసంతృప్తి 24% పార్లమెంటు వ్యాపారవేత్తలు ఉన్నారు. నిజాయితీ గల వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంది అని గల్లా వివరించారు. గెలిచి పార్లమెంట్లో సైలెంట్ గా కూర్చోవటం నా వల్ల కాదు. 2024 ఎన్నికల్లో పోటీ చేయను. బిజినెస్ పార్ట్ టైం జాబ్ గా చేయొచ్చు కానీ రాజకీయాలు అలా కాదు. నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిజన్కి వచ్చాను. ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ అదర్ వెల్ విషర్స్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ డూ ద జాబ్ ఐఎమ్ సపోజ్ టు డూ. నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన దానికి, పబ్లిక్ని సర్వ్ చేసేదానికి, ఢిల్లీలో ఆంధ్ర గలం వినేదానికి, చెప్పేదానికి, టు బీ ద వాయిస్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఇన్ పార్లమెంట్ వాజ్ మై మెయిన్ అబ్జెక్టివ్. కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ సెంటర్. బిజినెస్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ ద స్టేట్. క్వైట్గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వాళ్ళు అరుచుకుంటా ఉంటే రూమ్ని కూర్చొని చూస్తూ ఉండాల్సి వచ్చింది. కొంతమంది చెప్తారు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి, ఒక్కొక్కసారి రూలింగ్లో ఉంటారు, ఒక్కొక్కసారి ఆపోజిషన్లో ఉంటారు, ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండాల్సి వస్తుంది, లాంగ్ కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి చూడగడుతూ అంటారు. కానీ నేనేమనుకుంటానంటే ఇట్స్ వెరీ సెల్ఫిష్ అప్రోచ్. ఇప్పుడు నేను ఏదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలనుకుంటాను. గమ్ముని కూర్చోవాలంటే అది చాలా కష్టమైన పని. నాకు ఇంత ముందే చెప్పాను, జైల్లోకి వెళ్తాను, కొట్టినా తిట్టినా పర్వాలేదు, కానీ గమ్ముని కూర్చోమంటే మాత్రం అది నా వీలు కాదు, నా వల్ల కాదు. అండ్ నేనుండే ఇప్పుడు పరిస్థితుల్లో ఆ బిజినెస్ చూసుకుంటా ఉండాలా, పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీస్లో వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది. లాస్ట్ 3 years మాదిరిగా మళ్ళీ నేను గెలుపు కోసం వరిగా లేదు. మీరందరూ ఉండేటప్పుడు తప్పకుండా నేను నిలబట్టి గెలుస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కానీ గెలిచిన తర్వాత ఏంటి? మళ్ళా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ గమ్మును కూర్చోవాలంటే, 5 సంవత్సరాలు గమ్మును కూర్చోవాలంటే అది నా వల్ల కాదు. ఇంకెవరన్నా ఇట్లాంటి పరిస్థితులు లేని వాళ్ళు చూసుకొని వాళ్ళని పంపిస్తే వాళ్ళన్నా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మిమ్మల్ని రిప్రజెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఫుల్ టైం పాలిటిషియన్గా ఉండలేను కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ అ చాయిస్, ఈదర్ బిజినెస్ ఆర్ పాలిటిక్స్. అండ్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ చాయిస్. ఇప్పుడు పరిస్థితుల్లో ఐ హ్యావ్ టు చూస్ మై బిజినెస్, ఐ హ్యావ్ టు చూస్ మై ఫ్యామిలీ. ఇంత ముందు కూడా చెప్పాను, లెజిస్లేటివ్ బ్రాంచ్ ఇస్ నాట్ ఫుల్ టైమ్ జాబ్. And it's not something that you'd have to be in continuously. 10 సంవత్సరాలు సర్వ్ చేశాను. Now I'm taking a break to look after my family and look after my business. మళ్ళా అవకాశం వస్తే మళ్ళా వచ్చేదానికి రెడీగా ఉంటానని అనుకుంటున్నాను. కమింగ్ టు మెయిన్ పాయింట్, నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిజన్కి వచ్చాను. After consult